హాయ్ అన్నయ్య, మనం ఈ వారం గూడూరు మార్కెట్లో మేకల ధరలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇది ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12-1 గంటల దాకా జరుగుతుంది అన్న ఈ సంత. ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్ అన్న. ఈ మార్కెట్లో మేకపోతులు మేకలు రేట్లు ఈ వారం ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తానన్న. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎక్కువ చూపిస్తాను బ్రదర్. ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో, ఎలా అమ్మారో, ఎలా కొన్నారో ఒకసారి చూపిస్తాను అన్నయ్య. అన్న ఈ వారం మేకలు అయితే పెద్దగా రాలేదన్న. చాలా వరకు మేకలు తక్కువగానే వచ్చున్నాయి. మామూలుగా అయితే ప్రతి వారం బాగా మేకపోతులు వచ్చాయి. మేకపోతులు పెద్దగా రాలేదు, మేకలు పెద్దగా రాలేదన్న. మేకలు అయితే అక్కడక్కడ ఒక 4 బ్యాచ్లు 5 బ్యాచ్లే కనపడుతున్నాయి కానీ పెద్దగా కనపడడం లేదన్న. మనకి మొత్తం ఇంతకుముందు అయితే ఇక్కడ కనబడుతుంది, ఇదంతా మొత్తం ఖాళీ ప్లేస్ అయిపోయిందన్న. ఇక్కడ ఈ ఏరియా అంతా మేకలే ఉండాలి, మేకలు అయితే కనపడడం లేదు. కోతులు కూడా పెద్దగా రాలేదన్న సంతకి. సరే, ఉండే మేకలు రేట్లు ఎలా చెప్తున్నారో, ఎలా కొంటున్నారో చూపిస్తాను అన్నయ్య. ఈ వారం మేకలు అయితే చాలా తక్కువగానే వచ్చాయన్న. ఇక్కడ కనపడే ఖాళీ ప్లేస్ మొత్తం మేకలు ఉండేటివి అన్న. కానీ ఈ వారం అయితే మేకలు కానీ సంత అయితే చాలా వరకు ఖాళీగా. టైము 8:30 అన్న. 8:30కే అయితే మేకపోతులు పెద్దగా మార్కెట్లోకి రాలేదని అర్థమవుతుంది. చాలా తక్కువగానే వచ్చాయి. ఎలా చెప్తున్నారో ఏంటో మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బ్యాచ్ బేరం జరుగుతుందన్న, చూపిస్తాను. ఇప్పుడు మేకలు ఉన్నాయన్న. ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 కేజీలు అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఈ మేకలు 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయన్న. అన్నగారు జత ఎలా చెప్తున్నారు ఒకసారి అడిగి చూపిస్తానన్న. మేకలు తక్కువ వచ్చింది ఈ వారం. ఏం చెప్పారు? తక్కువ వచ్చింది. మేకపోతులు కూడా పెద్దగా రాలా. నువ్వు అడుగు 12 ఏళ్ళకి 14 ఏళ్ళు మేకలు లేవు ఇవాళ. నువ్వెంత చెప్పినవా? నేను 15 ఏళ్ళు. 15,000. నువ్వు ఎంత కడుగుతున్నావా? 12,60 కడుగుతున్నావు. అంతే 4 గంటలు. బాబాయ్ వచ్చేసి 15,000 చెప్తున్నారు. అతను వచ్చేసి 12,60 కడుగుతున్నారు. మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 20 కేజీలు అలా లైవ్ వెయిట్ వస్తాయన్న. అతను 7,60 మేక చెప్తున్నాడు. అతను వచ్చి 6,250తో అతను అడుగుతున్నాడు. జత వచ్చేసి 15,000 చెప్తున్నారు బాబాయ్. అతను వచ్చేసి 12,60తో అడుగుతున్నారన్న. అతనికి రేట్ సెట్ కాలేదన్న, వెళ్ళిపోయాడు. ఈ మేకలు అయితే మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే 20 కేజీలు లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చేసి 15,000 చెప్తున్నారు బాబాయ్ గారు. అతను వచ్చేసి 12,60కి అడిగేసి వెళ్ళిపోయాడు అన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూపిస్తాను. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 35-40 లైవ్ వెయిట్ వస్తాయి. 35-40 అంటే అన్నీ కదన్న. ఇక్కడ ఒక 3 మేకలు వచ్చేసి 35-45, 35 నుంచి 40 దాకా ఒక 3 మేకలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇంకొక 3 మేకలు వచ్చేసి మనకి 30-35 లైవ్ వెయిట్ వస్తాయన్న. యావరేజ్ మీద మనకి 30 నుంచి 35 దాకా లైవ్ వెయిట్ వస్తాయన్న. ఏది యావరేజ్ అన్ని మేకలు కలిపి 30 నుంచి 35 వరకు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఇవి జత అన్నగారు ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తానన్న. మనకి మొత్తం ఉండేది మేకలు 6 మేకలు ఉన్నాయన్న. 6 మేకలు వచ్చి 3 మేకలు వచ్చి మనకు 40-45 లైవ్ వెయిట్ వస్తాయి. ఇక్కడ కనబడుతున్న ఈ పెద్ద మేకలు 40-45 లైవ్ వెయిట్ వస్తాయి. ఇంకా 3 మేకలు వచ్చి 30 నుంచి 35. మొత్తం యావరేజ్ మీద టోటల్ 6 మేకల మీద లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 నుంచి 35 దాకా లైవ్ వెయిట్ వస్తాయన్న. అన్న జత ఎలా చెప్తున్నా? మేకలు అయితే బాగున్నాయన్న. సైజు మేకలు, పెద్ద సైజు మేకలు. జత ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చూపిస్తానన్న. అన్న 6 మేకలా? ఏం చెప్తున్నాను జత? 90,000 చెప్పాను. ఇది 6 మేకలు కలిపి 90,000 చెప్తున్నా. నన్ను అడిగారన్న ఏమన్నా? మొత్తం వచ్చి 6 మేకలు వచ్చేసి 90,000 చెప్తున్నారన్న. ఈ మనకి 6 మేకలు వచ్చి కలిపి అంటే జతల పరంగా కాకుండా 90,000 చెప్తున్నారు అన్న. అంటే జత వచ్చేసి మనకి ఎంత చెప్తున్నారో అర్థమవుతుంది కదా. మొత్తం 6 మేకలు 90,000 చెప్తున్నారన్న. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న. ఇక్కడ వచ్చేసి 6 మేకలు ఉన్నాయన్న. ఈ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 నుంచి 25 నుంచి 30 దాకా లైవ్ వెయిట్ వస్తాయన్న. 30 లోపల అంటే 25 నుంచి 30 దాకా లైవ్ వెయిట్ వస్తాయన్న మేకలు. ఈ 6 బాబాయ్ ఏం చెప్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను. మొత్తం వచ్చేసి మనకి 6 మేకలు ఉన్నాయి. ఈ 6 మేకలు లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 25-30 అంతే 25 నుంచి 30 దాకా లైవ్ వెయిట్ వస్తాయన్న. బాబాయ్ గారు రేట్ ఏం చెప్తారో చెప్తారు. బాబాయ్ ఈరోజు మేకలు తక్కువగానే వచ్చినట్టులా?
తక్కువే కదా, ఇంకా అయిపోయాయి ఉన్నాయి అమ్మేటి. మేకపోతులు కూడా పెద్దగా రాలేదు కదా ఈ వారం, చాలా తక్కువ. మామూలు ఇక్కడ అల్లా నిండిపోయేది. ఈ మొత్తం 6 మేకలు బాబాయ్. ఏం చెప్తున్నావు? ఈ జత ఏం చెప్తున్నావు? జత 18,500 చెప్తున్నా. నేను అడుగుతున్నారా? ఎంతకు అడుగుతున్నారా? 16,000 16,500 అడుగుతున్నావు. నువ్వు 18,500 చెప్తున్నావు. బాబాయ్ వచ్చేసి మొత్తం 6 మేకలు వచ్చి జత వచ్చేసి 18,500 చెప్తున్నారు. వాళ్ళు 16,000కి 16,500 అడుగుతున్నారంట. మేకలు అయితే తక్కువే వచ్చాయి ఈ వారం. సరే, మిగతా బ్యాచ్లు కూడా ఎలా చెప్తున్నారో చూపిస్తానన్నా. ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న, 4 మేకలు 4 పిల్లలన్న, అంటే పిల్లల మేకలన్న. 4 మేకలు 4 పిల్లలు. ఎవరు అన్నగారు కొన్నట్టున్నారు, ఎంత కొన్నారో చూపిస్తానన్నా. 4 మేకలు 4 పిల్లలన్న. మరకలు ఇవి, మరక సైజు. పిల్లలు వచ్చేసి 4 పిల్లలు ఉన్నాయన్న. అన్నగారు వచ్చేసి ఎలా కొన్నారో ఎలా అమ్మారో చూపిస్తానన్నా. 7,000కి 6,000కి వచ్చి బేరేనాయా? 4 మేకలన్నా. ఎట్టాడుతున్నా అన్న? పిల్ల మేక 8,000 కడుతుందా? 4 మేకలు 4 వేలమ్మా. పిల్లలు కాకుండా 4 మేకలు 4 వేలు ఏం చెప్తానన్నా? నేను మామూలుగా మేకనే పిల్లని 16,000 చెప్పాను. మేకనే పిల్లని 16,000 చెప్తాను. 16,000 చెప్పాను. ఆయన ఉదయం నుంచి ఉన్నాడు, కూడా తీసుకొని పట్టుకోపోయాడు. అవునులే, సరే నేను చెప్పాను 9,500 దొరకదని చెప్పాను. ఈ మేకా పిల్లని 9,500తో. ఆయన ఎంత కడుగుతాం? 8,000 కడుతుందా? ఇది పిల్ల మేక. 7,500. పిల్ల మేకని 7,500 కడుతున్నాడా? అన్నగారు వచ్చేసి పిల్ల మేక వచ్చి అంటే 4 పిల్లలు 4 పిల్లలు, 4 మేకలు 4 పిల్లలు. పిల్ల మేకను వచ్చేసి 9,500 ఇమ్మన్నాడంట. వేరే అన్నగారు వచ్చి 7,500తో అడుగుతున్నారు. సరే, చూపిస్తానన్న బేరం ఎలా జరుగుతుందో. దాని మీద తగ్గించి 4 మేకలు 4 పిల్లలే కదా. సరే, నాకు మేక పిల్ల 15,000 వినగా జత వచ్చేసి 15,000 అడుగుతున్నారు. అంటే మేక పిల్లలు వచ్చి 7,500 అడుగుతున్నారు. జత వచ్చేసి 15,000తో 4 మేకలు 4 పిల్లలు అడుగుతున్నారు. అన్నగారు అయితే ఇవ్వడం లేదు. ఓకేనా, వేరే పైకి చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఒక 5 మేకలు ఉన్నాయన్నా. మనకు లైవ్ వెయిట్ ప్రకారం అయితే 30 నుంచి 35 దాకా లైవ్ వెయిట్ వస్తాయి, పెద్ద సైజు మేకలు. ఈ 5 మేకలు అన్నగారు వచ్చేసి రేట్ ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు చూపిస్తాను. చెప్తున్నాను జత ఏం చెప్తున్నావు అన్న? యూట్యూబ్లో పెట్టుకున్నాను. రేట్ ఏం చెప్తున్నావు అని? నాకు కాదన్నా, యూట్యూబ్లో పెట్టుకోవడానికి జత ఏం చెప్తున్నావు అన్న? ऊपर रखो जीवा ले सकती అడుగు. ఈ బ్యాచ్ వచ్చేసి జత వచ్చేసి 28,000 చెప్తున్నారన్న. రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నాడు. జత వచ్చి 28,000 ఇమ్మంటున్నాడు. రేట్ అయితే ఒక కొంత ఎక్కువగానే చెప్తున్నాడు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 30 నుంచి 35 వరకు లైవ్ వెయిట్ వస్తున్నాయన్న. జత 28,000 చెప్తున్నారన్న. ఈ వారం చెప్పాలంటే మేకలు అయితే చాలా వరకు తక్కువ వచ్చాయి. మేకపోతులు కూడా చాలా వరకు ఖాళీ అన్న. ఇక్కడంతా ఈ ప్లేస్ మొత్తం మేకపోతులు ఉండేవి. ఈ వారం మేకలు తక్కువ వచ్చాయి, పోతులు తక్కువ. పోతులు అసలు రాలేదన్న. పోతులు అయితే చూద్దామన్నా కూడా పోతులు అయితే పెద్దగా రాలేదన్న. కాకపోతే 1-2 పోతులు వచ్చాయి అంతేగాని ప్యాచ్లు కట్లగా 20, 30 అట్లా రాలేదన్న. 2, 3 ఇట్లా ఈ పోతులే వచ్చాయి కానీ పెద్దగా పోతులు అయితే రాలేదన్న. మేకలు కూడా పెద్దగా రాలేదన్న. చాలా తక్కువ మేకలు వచ్చాయి, పోతులు కూడా పెద్దగా లేవు. ఈ వారం మేకలు పోతులు పెద్దగా తక్కువే చెప్పాలి. మార్కెట్లో కూడా బేరం అయితే పెద్దగా లేనట్టుగానే ఉందన్న. ఆ మేకలు కూడా పెద్దగా సేల్ కాలేదు. ఓకే అన్న, ఇక్కడ ఏం లేదు కాబట్టి రేపు వారం మీకు నీట్గా చూపిస్తాను. ఊర్లో వీడియో తీసుకోవాలా, టైం లేదన్నా. ఇంకా ఈ వీడియో ఎంతో ముగిచ్చేస్తున్నా.